వచ్చేసి రాగి సంగటి చేశాను. అది ఎలా చేయాలో ఒకసారి చూసేయండి. ఫస్ట్ ఒక గిన్నె తీసుకొని దాంట్లోకి 1 కప్ రైస్ తీసుకోవాలండి. అది 2 టైమ్స్ వాష్ చేసేసి బియ్యం మునిగేంత వరకు వాటర్ పోసి 1.5 అవర్ దాకా పక్కన పెట్టేసుకోవాలి. ఇవి బాగా కొంచెం నానిన తర్వాత మళ్ళీ ఒకసారి వాష్ చేసేసుకొని వాటర్ని వంపేసేయాలి. 1 కప్పు రైస్కి 4.5 గ్లాస్ దాకా 4.5 గ్లాస్ దాకా వాటర్ పడతాయండి. రైసు చాలామంది రోజు వాడే రైస్ అయినా తీసుకుంటారు. అలాగే ఊర్లలో స్టోర్లో ఇస్తారండి రైస్, అవైనా వాడతారు. అలాగే వడ్లు ఆడిస్తారండి ఊర్లలో, అవి దాంట్లో బియ్యం అనేవి ఇరుగుతాయి కదంటే నూకలు అంటారండి, అవైనా వాడతారు. ఇలా వాటర్ వేసేసి పెట్టుకున్నాక స్టవ్ ఆన్ చేసి మూత పెట్టేసి ఆయిల్లో పెట్టి ఉడకబెట్టాలండి. తర్వాత వచ్చేసి ముద్ద వేసేసి ఒకసారి ఉప్పు వేస్తామండి. అంటే రైస్లో కొంతమంది వేసుకోరు, ఈ సంగటికి కంపల్సరీ ఉప్పు వేయాలి. ఉప్పు వేసేసి మళ్ళీ ఒకసారి మూత పెట్టాలి. పొంగు వచ్చే ముందు ఒకసారి తీసేసి రైస్లో ఉప్పు వేసాం కదండి, అది రైస్కి పట్టేటట్టు ఒకసారి మళ్ళీ కలబెట్టి మళ్ళీ మూత పెట్టుకోవాలి. పొంగు వచ్చింది కదండి, అది మూత తీసేసి మీడియం టు హైలో పెట్టేసి ఈ అన్నంని బాగా ఉడకబెట్టాలండి. అంటే గింజలు లేకుండా ఉడకబెట్టాలి. అంటే గింజలుగా ఉండకూడదు, అన్నం అనేది మెత్తగా ఉండాలి. ఇలా మధ్య మధ్యలో మూత పెట్టుకుంటూ కలబెట్టుకుంటూ మీడియం టు హైలో పెట్టేసి బాగా ఉడకబెట్టాలి. అన్నం అనేది బాగా ఉడికితే చెక్ చేసుకోవాలండి మధ్యలో. ఎందుకు అంటే గింజలుగా ఉంటే బాగోదు. మధ్య మధ్యలో మూత తీసేసుకుని చెక్ చేసుకుంటూ ఉంటే రైస్ అనేది ఉడికిందా లేదని చెక్ చేయాలి. మెత్తగా అయితేనే మనము కలుపుతాం కదండి రాగిపిండి వేసి. ఇప్పుడు 1 కప్పు రైస్కి 2.5 కప్స్ రాగిపిండి తీసుకోవాలి. ఇది కూడా మీడియం టు హైలో పెట్టేసి రాగిపిండిని బాగా ఉడకబెట్టాలండి. రాగిపిండి బాగా ఉడికితేనే ఈ సంగటి అనేది టేస్ట్ వస్తుంది. హై టు మీడియంలో పెట్టి బాగా ఉడకబెట్టాలి. తర్వాత ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ వేసి దించేసుకొని తెడ్డు తీసుకొని రాగిపిండి వేసాం కదండి, అది బాగా కలబెట్టాలండి ఉండలు లేకుండా. ఉండలు ఉంటే రాగి సంగటి అనేది టేస్ట్ ఉండదు. తర్వాత ఈ తెడ్డు అనేది మా అత్తగారు పంపించారండి మాకు. నువ్వు చేసుకుంటావు కదా, తీసుకెళ్ళు, వినపడానికి బాగుంటుందని. అంత బాగా కలపాలండి, ఉండలు లేకుండా కలుపుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. ఉండలు ఉంటే మధ్య మధ్యలో పిండి లాగా ఉంటుంది. అంతే అండి, ఇది ఇట్లా కలిపేసి దీన్ని తీసేసుకోవాలి. ఈ తెడ్డుని తీయాలి కదండి, అది కొంచెం వాటర్లో డిప్ చేసుకుంటూ చేతిని తెడ్డుకున్నదంతా తీసేసుకోవాలి. తర్వాత దీన్ని ముద్దల్లాగా చేసేసుకొని హాట్ బాక్స్లో పెట్టేసుకోవచ్చండి. వెంటనే తినేయాలండి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది వేడివేడిగా. అందులో ఇది చాలా ఆరోగ్యానికి మంచిదండి. పిల్లలు కొంతమంది తినరు, అలా పెద్దవాళ్ళు కూడా తినరండి. చాలా ఇష్టంగా తింటామండి మేము చిన్నప్పటి నుంచి. ఇలా ఇది చాలా హెల్త్కి మంచిది కూడా కాబట్టి పిల్లలకి బాగా అలవాటు చేయండి. మా పిల్లలు తింటారండి. అలాగే ఇది కాలుతుంటుంది కాబట్టి వాటర్లో డిప్ చేసుకుంటూ తీయాలి. అప్పుడు గెంటె పెట్టేసుకొని తీసేసుకోవచ్చండి. అంతే అండి, ఆరోగ్యానికి మంచిగా ఉంటుంది రాగి సంగటి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ.